అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈ వీడియోలో ఒకటే టాపిక్ని రెండు పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తాను. ఒకటేమో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ నా వర్షన్. ఓకేనా? వాళ్ళ వర్షన్ అంటే వాళ్ళు మాట్లాడింది ఏం లేదు. వాళ్ళు యువత పోరు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈరోజు యువత పోరు అని చెప్పేసి అన్ని జిల్లాల్లో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 20 లక్షల హామీల గురించి లేదా నిరుద్యోగ వృత్తి గురించి. వాళ్ళపైన పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు చూడండి. అది వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడాకే కదా వెళ్తున్నారు, లేదా మార్గ మధ్యంలో ఏమన్నా బళ్ళు తగలబెట్టి లేకపోతే బస్సులను తగలబెట్టి ఇచ్చేస్తున్నారా? చేస్తున్నారంటే అవి కూడా చూపించండి. వినతి పత్రాలు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఇస్తున్నారంటే ఇవ్వనివ్వండి సార్, మీకేమైంది? ఇవ్వనివ్వండి. కలెక్టర్ గారు వినతి పత్రం తీసుకుంటే అయిపోతుంది కదా. నారా లోకేష్ గారు చొక్కా పట్టుకుని అడగమన్నారు. నేను చెయ్యకపోతే చొక్కా పట్టుకుని అడగమన్నారు. ఇప్పుడు మేము అదే పోలీసులు కంప్లైంట్ ఇస్తాం, వెళ్ళి నారా లోకేష్ గారు చొక్కా పట్టుకుని అడగండి. మీరు మా కోసం కూడా పని చేయాలి కదా. నేను పని చేయకపోతే, నేను చెప్పింది ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగమన్నాడు నారా లోకేష్ గారు. నేను అడుగుతున్నా ఇప్పుడు, నారా లోకేష్ గారు మీ చొక్కా పట్టుకోవట్లేదే కానివ్వండి, 4 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? నిరుద్యోగ వృత్తి గురించి నేను మాట్లాడను. మాకు నిరుద్యోగ వృత్తి వద్దు, మాకు ఉద్యోగాలే కావాలి. మా ఆంధ్రప్రదేశ్ యువతకి ఫస్ట్ సంవత్సరం ఇవ్వాల్సిన 4 లక్షల ఉద్యోగాలు ఏవి? ఒక్కొక్కడికి 30,000 అయినా ఇవ్వాలి కదా కనీసం. 30,000 రూపాయలు ఉన్న 30,000 సంవత్సరం ఎంత? సంవత్సరం అయిపోయింది, మీరు వచ్చి 12 × 30,000 3,60,000 రావాలి. సరే, ఒక 6 నెలలు తీసేయండి. ఒక 6 నెలలు మీరు ఏదో పరిపాలన కంపెనీసో అదో ఇదో ఏదో అనుకుందాం. మరి మొత్తానికి అనుకున్న తర్వాత ఇంకొక 6 నెలలు 6 నెలలు × 30,000 1,80,000, దాదాపు 2 లక్షలను రావాలి. 2 లక్షలన్నా యువతకు రావాలి. ఏవి అడుగుతున్నాం నారా లోకేష్ గారిని స్ట్రైట్గా. మీరు ఉద్యోగాలు కల్పించుకోకుండా ఇన్ని అప్పులు తీసుకొచ్చి ఇచ్చేస్తే మరి మెలకడుగా ఉండాలా? వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పాఠంగా నిలిచింది. వచ్చి రాగానే వాలంటీర్ సిస్టమ్ని తీసేశారు. ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ని కుదిస్తున్నారన్న ఇదిలో వస్తుంది, మాటలు వస్తున్నాయి. మెగా డిఎస్సి మీద ఇంతవరకు కూడా ఎగ్జామ్ జరగలేదు. ఇంతవరకు మరి ఫస్ట్ సైనే అన్నారు కదా, డిసెంబర్ కల్లా వాళ్ళు స్కూల్స్ తెరిసే నాటికల్లా కూడా స్కూల్లో టీచర్స్గా ఉంటారు అని చెప్పారు కదా. ఏవి వచ్చిన దగ్గర నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది చెప్పమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది చెప్పడం మాకు పెద్ద ఇది కాదు. కాకపోతే ఆయన ఇప్పుడు అధికారంలో లేరు, అధికారంలో ఉంది మీరు కాబట్టి మీరే చెప్పాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెడతారంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి సంవత్సరం అయిందయా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారా అని చెప్పి మేము అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చారు అన్నది ఇప్పుడు పాడిందే పాటరా పాడిచిపళ్ళ దాసరా అని పద్దాలు అదే పాట పాడడం కాదు. మీరు ఎన్ని ఇచ్చారు? మీరు చొక్కా పట్టుకొని నిలదీయమన్నారు కాబట్టి యువత అందరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళారు. మీ దగ్గరికి రాలా, మీ ఆఫీస్ దగ్గరికి రాలా, మీ మీద ఇచ్చేయడానికి రాలేదు. పోలీసులందరూ కూడా ఈ విధంగా ప్రవర్తించడం కరెక్టేనా? ఎందుకు కొడతా ఉన్నారు అట్లా? ఎవరిని కొట్టాలి? రాజకీయ నాయకులు కొట్టాలి, దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళు కొట్టాలి. దొంగ హామీలు ఇచ్చి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్న వాళ్ళు కొట్టాలి. మీరు ఎవరిని కొడుతున్నారు? దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కదా కొట్టాల్సింది. ఫస్ట్ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు 6 నెలల పరిపాలన టైం తీసుకోండి. 6 నెలల పరిపాలన టైం తీసుకున్నా కానీ ఇంకా 6 నెలల్లో మీరేం చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. ఎందుకు వాళ్ళని అట్లా కొడుతూ ఉన్నారు? ఎందుకు నరసరావుపేటలో అట్లా కొట్టారు? ఎవరిని కొట్టాలి? పోలీసులు ఎవరిని అడగాలి? హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి చెయ్యలేని వాళ్ళని అదేమనంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి ఇన్వెస్టర్లు అడుగుతున్నారు. ఎందుకు ఈ మాటలని చెబుతారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అంబానీ రాలేదా, అదానీ రాలేదా, వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టలేదా? ఏషియా లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ ఇక్కడ జరగలేదా? టెస్లా తర్వాత టెస్లా లాంటిది తిరుపతి దగ్గరలో పెప్పర్ మోషన్ కంపెనీ, ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రాలేదా? గ్రీన్కో పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి 2022లోనే వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పలేదా? ఎన్టీపీసీ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్, 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలేదా? మనం మీరు రిబ్బన్ కటింగ్లు చేయలేదా? ఏంది అన్నీ ఏం మాటలు చెప్తారు? పానాసోనిక్ లేకపోతే క్యాడ్బరీ సెకండ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, సెకండ్ది అంటే ఆల్రెడీ శ్రీ సిటీలో ఉన్నదాన్ని దానికి ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దానికి వాళ్ళు ఇది చేయలేదా?
ఇండియాలోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఏసీస్లో 40% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏసీ కంపెనీలు పెట్టుకున్నారు. ఇంకా చిన్న చిన్నగా కంపెనీలు చాలా ఉన్నాయా? మరి ఆయన టైంలో జిఎస్టీ కలెక్షన్స్, జిఎస్డిపి కలెక్షన్స్ ఎన్ని పెరిగినాయి? మీ దాంట్లో ఏం పెరిగినాయి? యువత పోరు గురించి ఎందుకు అడగకూడదు అంటున్నా. పోలీసులు కొట్టాల్సింది ఎవరిని? దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొట్టాలి మీరు. ఎవరిని కొడతారు మీరు? వాళ్ళు కదా అధికారంలోకి వచ్చింది. లేదు వాళ్ళు ఏమైనా బస్సులు తగలు పెడుతున్నారో లేకపోతే ఆ ప్రభుత్వ ఆస్తులు ఏమైనా ధ్వంసం చేస్తున్నారో వాళ్ళు చేస్తుంటే చేయండి. నేను పబ్లిక్ని కూడా ఎంకరేజ్ చేయను అట్లుగా. కానీ మీరు చేస్తూ ఉంది ఏంటి? వాళ్ళేమో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కూర్చోవచ్చు, వీళ్ళేమో కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా వెళ్ళకూడదు. అంతేనా అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత భయం ఎందుకు నారా లోకేష్ గారు? మరి మరి అప్పుడే చెప్పొచ్చు కదా. కాలర్ పట్టుకొని అడగండి. ఏం మాటలు అవన్నీ? అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటిది ఇప్పుడు సెకండ్ వర్షన్, నా వర్షన్ చెప్తా. అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాగా 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా వచ్చి అడగొచ్చు కదా. మీ మీద కేసులు కూడా ఉండవు కదా. మీకెందుకు ఆ యువత గురించి? వాళ్ళు ఎట్లా పోతే మీకెందుకు? వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు మిమ్మల్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీనివల్ల మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ మీరు సంవత్సరం నుంచే వచ్చిన దగ్గర నుంచే కూడా అంతా కష్టపడుతున్నారు, అంతా బాగానే ఉంది. 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఇబ్బంది ఏముంది అడిగితే? ప్రశాంతంగా అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని అక్కడ మీకు ఇచ్చిన 2 నిమిషాలు మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ఎస్ మీకు టైం రాలేదని చెప్తాం. టైం ఉండదు కదా, అప్పుడు మీరు క్వశ్చన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకు వీళ్ళ గురించి ఎందుకు పోరాడాలని అడుగుతాం మేము. 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కారుల మీద కారు పైన పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు అట్లా రాకపోయినా మెల్లకొండకు వచ్చేసి అప్పుడు ఫైట్ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఇప్పుడు మీ మీద మీ యొక్క పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించుకుంటూ మీరు ఇబ్బంది పడుతూ క్రౌడ్ ఎక్కువ వచ్చేసి ఆ మీడియాలో ఏమో మిస్లీడింగ్ చేయటం, ఎందుకు ఇన్ని ఇబ్బందులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకు పడాలని అడుగుతున్నాను నేను. చక్కగా మీ అంతటా మీరు ఉంటే సరిపోతుంది కదా. అప్పుడు ప్రజలకు తెలిసి వచ్చి ప్రజలు మాకు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి ప్రజల నుంచి వాయిస్ రావాలి, ప్రజల నుంచి క్వశ్చన్ రావాలి. ఎస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది. రాష్ట్రంలో పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు, రైతులు గిట్టుబాటు ధర లేదు, బిజినెస్లు పడిపోయినాయి, మామిడికాయ రైతులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, మిర్చి రైతులు అందరూ ధాన్యం అయితే అల్లాడిపోయారు రైతులు అందరూ కూడా. మరి వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలన్న తప్పన మీలో ఆ ఫైర్ మాకు కనపడుతుంది. కానీ ప్రజల్లో నుంచి క్వశ్చన్ రావాలి కదా. ప్రజల్లో అందరూ కూడా బయటకు వచ్చి మాకు ధర్నాలు కానీ ఏమైనా చేస్తే అప్పుడు మీరు ఒక చెయ్యని తీస్తే వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది. అప్పుడు వచ్చి మీరు వస్తే అప్పుడు అధికారంలో ఉన్నవాడు కూడా భయం పడుతుంది. సో ఎంతకాటికి మీరే ప్రజలను కలుపుకుందా ఉంటే మనం కావాలని చెప్పేసి మనం అనుకుంటే సరిపోదు, అవతలోడు కూడా అనుకోవాలి. మీకు ఆ స్పందన ఉందని తెలుసు ప్రజల్లో, కాకపోతే మీ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది మీద ఎన్నో కేసులు ఎన్నో విధాలమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో దేనికన్నది కూడా అర్థం కావట్లేదు నాకు. కరెక్టో కాదో మీరే చెప్పాలి ఆడియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.